Hello friends, welcome back to VIP Properties Online YouTube channel. Friends, ఈ వీడియోలో మనం న్యూ ఈస్ట్ ఫేసింగ్ 2 BHK ఇండివిడ్యువల్ హౌస్ని చూడబోతున్నాం. ఇది కొత్త తూర్పు ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్, 2 bedrooms and 2 attached washrooms, hall, dining, open type kitchen and outside car parking area and one common washroom ఉంటుంది. హౌస్ అయితే చాలా బాగుంటుంది. అండ్ నైట్ వ్యూ కూడా చూసారు కదా, ఎలివేషన్ ఫస్ట్ ఫోటో పెట్టాను కదా, అది నైట్ వ్యూ బాగుంటుంది. అండ్ ఇది మెయిన్ ఏంటంటే దీనికి ఆ కాస్ట్ అనేది ప్రజెంట్ ఉన్న రేట్స్లో కొంచెం రీజనబుల్గా వస్తుంది. ఈస్ట్ ఫేసింగ్ హౌస్లో ఒక 3 cents వరకు ఉంటుంది సైటు. సో అందులో ఈస్ట్ ఫేసింగ్లో కొంచెం కాస్ట్ అనేది రీజనబుల్గా ఉంది. ప్రజెంట్ అనేది 65-70 రేంజ్ ఉన్నాయి కదా, ఇది కొంచెం రీజనబుల్ రేట్లో ఉంది. గుడా లేఅవుటే, 40 అడుగుల రోడ్లు ఉంటాయి, డ్రైనేజెస్ ఉంటాయి, పార్కు, ఇవన్నీ. లోన్ కూడా ఎక్కువ వస్తుంది. లోన్ కూడా కావాలంటే చేపిస్తాం. ఎవరికైనా కొంచెం డౌట్ ఉంటే లోన్ విషయంలో కాంటాక్ట్ చేయండి. సిబిల్ ఉంటే సరిపోతుంది. సో కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో ఉంటే స్కిప్ చేయొద్దు. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కిందనే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి, సేవ్ చేసుకుని కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇది అవుట్ సైడ్ గార్డెనింగ్ ఏరియా, మొక్కలు అవి వేసుకోవడానికి చిన్న చిన్న మొక్కలు. అండ్ ఇక్కడ చూడండి ర్యాంప్కి కూడా టైల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇది కూడా మొక్కలు వేసుకోవడానికే. అండ్ చూడండి ఎలివేషన్ అంతా కూడా మంచి డిజైన్తో ఇచ్చారు, టెక్స్చర్ డిజైన్ వస్తుంది. అండ్ ఇదంతా కూడా కార్ పార్కింగ్ అండ్ సిట్అవుట్ ఏరియా. సో దీని కార్ పార్కింగ్ కూడా ఉంది. అండ్ టాప్లో అవుట్ సైడ్ పీవీసీ సీలింగ్ వస్తుంది. లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్ స్టెప్స్ వస్తాయి. స్టెప్స్ కింద కామన్ బాత్రూమ్ ఉంటుంది. సో దీని సైజు, పార్కింగ్ సైజు వచ్చేసి 11.5 × 13.10, 11.5 × 13 అడుగులు 10 అంగుళాలు వస్తుంది పొడవు. సో ఒక మీడియం సైజ్ కార్ అయితే పార్క్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బోర్ విత్ మోటార్ ఉంటుంది. 140 feet లోతు వేశారు బోరు. ఉత్తర వైపు సందు 2 feet ఉంటుంది, నార్త్ వైపు. అవుట్ సైడ్ అంతా కూడా యాంటీ స్కిడ్ టైల్స్ ఉంటాయి, పార్కింగ్ టైల్స్ ఉంటాయి. అవుట్ సైడ్ అంతా కూడా మనకి బాగుంటుంది. అండ్ ఇది మెయిన్ డోర్ దగ్గర వాల్కి ఇదంతా కూడా డిజిటల్ టైల్స్, ఎలివేషను అండ్ గోల్డ్ కలర్, ఇది కూడా టైల్ వస్తుంది బార్డర్ అనేది. అండ్ లేగ్రాండ్ కంపెనీ స్విచ్చెస్ అవి కూడా మంచి క్వాలిటీ ఉన్నాయి. అండ్ ఫినోలెక్స్ వైరింగ్ వస్తుంది లోపలంతా కూడా. అండ్ ఇది మెయిన్ డోర్ టేక్ వుడ్ డోరు. అండ్ 2 wings విండోస్ వచ్చినాయి. చూడండి ఇక్కడ గ్లాస్కి కూడా స్టోన్ డిజైన్ చూపించారు, ఇదంతా కూడా స్టోన్ డిజైనే. సో అదొక అట్రాక్షన్ కింద కనిపిస్తుంది. చూడండి పాలిష్ కూడా చాలా క్లీన్గా మంచిగా పెట్టించారు, పాలిష్ కూడా. అండ్ లోపలికి రాగానే ఇది హాలు. టీవీ యూనిట్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంటుంది, కిచెన్ దగ్గర వస్తుంది టీవీ యూనిట్. ఇన్సైడ్ అంతా కూడా టాప్లో పిఓపి సీలింగ్, ఇంక్లూడింగ్ సీలింగ్ లైట్స్తో పాటు వస్తుంది సీలింగ్ అనేది. శాండ్లర్ కూడా ఒకటి ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది కింద ఫ్లోరింగ్ అంతా కూడా ఇన్సైడ్ 2x4 సైజు గుజరాత్ టైల్స్, డిజిటల్ టైల్స్ వస్తాయి. స్ట్రైట్గా మాస్టర్ బెడ్రూమ్ అండ్ లెఫ్ట్ సైడ్ చిల్డ్రన్ బెడ్రూమ్. అండ్ ఇది విండో గ్రానైట్ ఫ్రేమ్ వస్తుంది, యూపీవీసీ విండోస్ అండ్ విత్ మస్కిటో మెష్ డోర్తో ఉంటుంది. ఫెన్స్టెక్ కంపెనీ, మంచి కంపెనీ ఇది. సో క్వాలిటీ బాగుంటుంది. సేఫ్టీ ఐరన్ గిల్ కూడా ఉంటుంది దీనికి. అండ్ హాల్ సైజ్ 11/18, 11 × 18 అడుగులు. అండ్ ఇక్కడ టీవీ యూనిట్ దగ్గర గ్రానైట్ ప్లాట్ఫామ్ ఉంటుంది, కింద కూడా స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. అండ్ దీని బ్యాక్ సైడ్ గ్లాసీ ఫినిషింగ్ షీట్ వస్తుంది. షీట్ ఇది టైల్ కాదు, షీటు. సో అది బ్యాక్గ్రౌండ్ బాగా అనిపిస్తుంది అనమాట డిజైన్. సో చూసారు కదా, హౌస్ ఇంటీరియర్ కూడా చాలా బాగా చేయించారనమాట, బాగుంటుంది. లోపల కలర్ సెలెక్షన్ కానీ ఇవన్నీ బాగుంటాయి. అండ్ ఇది చూడండి వాష్ బేసిన్ జాన్సన్ కంపెనీ. సో బ్రాండెడ్ మెటీరియల్ మ్యాక్సిమం యూజ్ చేయడం జరిగింది. అండ్ ఇదంతా కూడా ఓపెన్ టైప్ కిచెను, గ్రానైట్తో ఉంటుంది మొత్తం అంతా కూడా. పూజా మందిర్ అనేది ఇక్కడ కిచెన్లో వాల్లో ఉంది. సో కిచెన్ సైజు 8.6 × 7.3, 8.5 × 7 అడుగులు 3 అంగుళాలు. అండ్ ఇదిగో చిమ్నే పెట్టుకోవడానికి ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ ఉంది, విండో ఉంది, వాల్ టైల్స్ ఉన్నాయి, ఎస్ఎస్ సింక్ వస్తుంది ఇక్కడ. అండ్ ఇక్కడ చూడండి సాకెట్స్, 2 సాకెట్స్ వచ్చినాయి మిక్సీస్ అవి పెట్టుకోవడానికి. ఇన్వర్టర్ పోర్ట్ అనేది పైన ఉంటుంది ఇక్కడ. సో సరిపోతుంది కిచెను. ఈ గజాలు ఇలా ఈ మోడల్ రావాలంటే కొంచెం ప్లాన్ బాగుంది కాబట్టి ఈ విధంగా వస్తుంది. స్పేషియస్ హాల్ కావచ్చు, ఇవంటే కూడా ఓపెన్ టైప్ కిచెన్ వచ్చింది కాబట్టి
అండ్ కాస్ట్ అనేది రివీల్ చేస్తాను. చాలామంది ఏంటంటే ఫుల్గా చూడట్లేదు, వచ్చిన తర్వాత ఏది ఎక్కడ ఉందో తెలియట్లేదు. సో ఫుల్గా చూడండి, ఆల్మోస్ట్ అర్థమవుతుంది. అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, గ్రానైట్ గుమ్మం వస్తుంది అండ్ రెడీమేడ్ డోర్ వస్తుంది. చిల్డ్రన్ బెడ్రూమ్లో వన్ సైడ్ వాల్కి టెక్స్చర్ డిజైన్ ఇచ్చారు. చూడండి, ఇది బయటికి కనిపిస్తుంది, మనకి టచ్ చేస్తే కనుక కనిపిస్తుంది. అంతా కూడా టెక్స్చర్తో డిజైన్, ఇది టెక్స్చర్ డిజైన్ వస్తుంది. అండ్ ఒక విండో వచ్చింది. చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ 10x12.5, 10x12.5 అడుగులు. మీడియంగా ఉంటుంది, సరిపోతుంది. కాట్ అది వేసిన దగ్గర బాగుంటుంది. అండ్ వార్డ్రోబ్ అనేది ఇక్కడ ఉంటుంది ఇటు సైడ్. టాప్లో కూడా పిఓపి సీలింగ్ వస్తుంది. సో కబోర్డ్ వర్క్ అయితే మీరు చేయించుకోవాలి. ఇన్ కేస్ కబోర్డ్ వర్క్లో ఏదైనా హెల్ప్ కావాలనుకుంటే మీకు నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాం, మీరు వాళ్ళతో మాట్లాడుకుని చేయించుకోండి. అందులో రకరకాల మోడల్ ఉంటుంది, కాస్ట్ అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్. సో ఇందులోంచి మనకి స్టోరేజ్ ఉంటుంది పైకి, చూడండి. అంతా కూడా లోపల ఏమైనా ఓల్డ్ ఫర్నిచర్ ఉంటే పెట్టుకోవచ్చు. ఇందులో వెస్టర్న్ కమోడ్, గేజర్ పాయింట్, షవర్ పాయింట్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఒక వాష్ బేసిన్ ఇవ్వడం జరిగింది. డైవర్టర్ కూడా ఉంది. సో హాట్ అండ్ కోల్డ్ వాటర్ షవర్ పాయింట్. అండ్ టాప్ వరకు కూడా సీలింగ్ అనేది ఓపెన్గా ఉంటుంది. సో చూసారు కదా, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది టోటల్ 140 స్క్వేర్ యార్డ్స్, 140 గజాలు, 2.9 సెంట్స్. అండ్ ఇదంతా కూడా డైనింగ్ ఏరియా వస్తుంది. 5.7 x 14.9 డైనింగ్ ఏరియా. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ 11.10 x 18, 11 అడుగుల 10 అంగుళాల వెడల్పు, పొడవు 18 అడుగులు ఉంది. సో అంతా కూడా ఏషియన్ కంపెనీ రాయల్ వస్తుంది పెయింట్ అనేది. అండ్ రాయల్ ప్లే వచ్చేసి డిజైన్ వస్తుంది మాస్టర్ బెడ్రూమ్లో. చిల్డ్రన్ బెడ్రూమ్లో వచ్చేసి టెక్స్చర్ వస్తుంది అనమాట, డిజైన్ అంతా కూడా పిల్లలకి. సో ఇది బీరువా పెట్టుకోవడానికి ప్రొవిజన్. స్టోరేజ్కి అది బాగానే ఉంది. సో ఈ బెడ్రూమ్లో 2 విండోస్ వచ్చినాయి. విండోస్కి కూడా గ్రానైట్ గుమ్మాలు వచ్చినాయి, ఫెన్స్టెక్ కంపెనీ విండోస్. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్, గ్రానైట్ గుమ్మం అండ్ యూపీవీసీ డోర్, డబ్ల్యూపీసీ డోర్ వస్తుంది. అండ్ దీని సైజు 4.2 x 6. సో ఇది కూడా సేమ్ సైజు ఉంటాయి. మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా బాత్రూమ్స్. డైవర్టర్ కావచ్చు. చూసారు కదా, జాన్సన్ కంపెనీ వస్తుంది డైవర్టర్ అనేది. సో 140 స్క్వేర్ యార్డ్స్, 140 గజాలు, 2.9 సెంట్స్. సో నియర్లీ 3 సెంట్స్ ల్యాండ్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈస్ట్ ఫేసింగ్ 2 BHK ఇండివిజువల్ హౌస్. అండ్ దీని కాస్ట్ 55 lakhs, 55 లక్షలు. నెగోషియబుల్ ఉంది. లోన్ కూడా 80% లోన్ వస్తుంది. ఎంప్లాయ్ కానీ, బిజినెస్ కానీ, ఐటీ రిటర్న్స్ కానీ ఉంటే ఇన్ కేస్ అవి ఏం లేవు, లోన్ కావాలంటే కూడా ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఇది పడమర వైపు వెస్ట్ సైడ్ 2 feet ఉంది. అండ్ దక్షిణ వైపు కూడా 1.5 feet ఉంటుంది. సెట్ బ్యాక్స్ అనేది హౌస్ చుట్టూరు కూడా తిరిగే విధంగానే సెట్ బ్యాక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో చూసారు కదా, నియర్లీ 3 సెంట్స్ వస్తుంది. ఈస్ట్ ఫేసింగ్ 2 BHK హౌస్. దీని లొకేషన్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్లో కోలమూరులో ఉంది. మెయిన్ రోడ్కి 1 km డిస్టెన్స్ వస్తుంది. లోన్ విషయం అయితే కనుక మీకు కొంచెం సిబిల్ ఉంటే చాలు, రిమైనింగ్ ఏం లేకపోయినా కొంచెం లోన్ అయితే ఇప్పించడం జరుగుతుంది. అండ్ ఇది కామన్ బాత్రూమ్, 4/6 వస్తుంది. సో హౌస్ డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, చూడండి. ఇది యాడ్ నెంబర్ 0286. కాల్ చేసినప్పుడు యాడ్ నెంబర్ చెప్పండి. ఈస్ట్ ఫేసింగ్ 2 BHK హౌస్, 140 స్క్వేర్ యార్డ్స్, 140 గజాలు, 2.9 సెంట్స్. నియర్లీ 3 సెంట్స్ వస్తుంది. 23 x 55 మెజర్మెంట్స్. స్లాబ్ ఏరియా 1188 స్క్వేర్ ఫీట్. కార్పెట్ ఏరియా నియర్లీ 900 స్క్వేర్ ఫీట్ ఉంది. దీని కాస్ట్ 55 lakhs, 55 లక్షలు. నెగోషియబుల్ ఉంది. లొకేషన్ కోలమూరు, రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్లో ఉంది. కావాల్సిన వారు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో క్లియర్గా అర్థమైంది కదా హౌస్ ఇన్ఫర్మేషన్ అనేది. అండ్ ఇది వచ్చేసి రామ్కో సిమెంట్ యూజ్ చేశారు. రామ్కో మంగళ్ TMT స్టీల్ వస్తుంది, ఐరన్ అనేది మంగళం. అండ్ దీని పైన అంతా కూడా స్లాబ్ ఏరియా 1188 ఉంది నియర్లీ.
సో టోటల్గా 15 పిల్లర్స్ వస్తే పైన ఇంకో 2 ఫ్లోర్స్ వేసుకునే విధంగానే ఫౌండేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు పైన వేసుకోవాలంటే వేసుకోవచ్చు. అండ్ ఈ హౌస్ నుండి కాల్మూరు మెయిన్ రోడ్ ఎయిర్పోర్ట్ రోడ్ 1 km, కొంతమూరు N16 హైవే ఫ్లైఓవర్ 1.9 km, క్యాషో ఎమర్జెన్సీ హాస్పిటల్ కొంతమూరు 2.4 km, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొంతమూరు 3.4 km, మనీష్ ఫంక్షన్ హాల్ 3.6 km, డీమార్ట్ కోరి మార్కెట్ రైతు బజార్ 4.5 km, రాజమండ్రి ఎయిర్పోర్ట్ 5.6 km, తిరుమల స్కూల్ 6 km, లారెడ్ గ్లోబల్ హై స్కూల్ గాడాల 2 km, కంబాల్ చెరువు సెంటర్ 7 km, లాలా చెరువు సెంటర్ 6.3 km, రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ 9.7 km, రాజమండ్రి రైల్వే స్టేషన్ 11 km. సో మెయిన్ ఏంటంటే రోడ్డుకి వెళ్ళిన తర్వాత మీకు ఆటోస్, బస్సెస్, ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది ఉండదు. అండ్ రోడ్డు మీద కూడా గోదావరి వాటర్ ఉంది. ఫ్యూచర్లో లోపలికి అయితే కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఎయిర్పోర్ట్కి అండ్ హైవేకి మెయిన్ కనెక్టివిటీ ఉంటుంది, నేషనల్ హైవేకి. సో ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్. సో ప్రజెంట్ ఏంటంటే సైడ్ హౌసెస్ లేవు అని చెప్పి కంగారు పడదు, చాలా హౌసెస్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. అండ్ ఇది పైన వాటర్ ట్యాంకు ఆశీర్వాద్ వస్తుంది 1000 లీటరు. సో ఆపోజిట్గా చాలా హౌసెస్ ఉన్నాయన్నమాట. సో ఎటువంటి ఇబ్బంది లేదు. ఏదైనా డౌట్ ఉంటే కనుక మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. మీరేమైనా ప్రాపర్టీ సేల్ చేయాలి అనుకుంటే కనుక మా నెంబర్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.